హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా అమ్మవారి వారాహి నవరాత్రులు కదా, ఇంకా వారాహి నవరాత్రుల్లో ఇది 7వ రోజు కాబట్టి 7వ రోజు స్పెషల్గా నేను బెల్లం దీపారాధన అయితే చేశాను. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇంట్లో ఉన్న అప్పులు తీరును, ఇంకా సిరి సంపదలు అయితే పెరుగును. ఇంకా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. ఇంకా ఈ దీపం ఎలా వెలిగించాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసుకొని నిన్నటి దీపాలను కూడా తీసేసుకోవాలి. అంటే నిన్న పంచదీపాలు వెలిగించాను కదా 6వ రోజు, ఇంకా దానికి సంబంధించిన పూజ ఐటమ్స్ అయితే మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాలను అయితే వెలిగిస్తున్నాను. ఇంకా ఈ 6 రోజులు నేను చేసిన పూజా విధానము, ఇంకా ఏ రోజు ఏ దీపం వెలిగించాను అనేది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఇంకా ఇలా పూజ గదిలో ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత పీఠం మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పాత పువ్వులు మొత్తం మనం తీసేసుకోవాలి. ఇంకా మనము పూజ సామాను కూడా అంతా తోమేసుకున్న తర్వాత పువ్వులు అయితే అమ్మవారికి పెట్టి, ఇంకా తమలపాకులతో అయితే నేను ఎప్పటిలాగే ఇంకా గంధము కుంకుమ పెట్టి కలశం చెంబునైతే ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కలశం చెంబుకి కూడా గంధం కుంకుమ పెట్టి నేనైతే ఫస్ట్ అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూస్తుండగానే అమ్మవారి నవరాత్రుల్లో ఇంకా 7వ రోజుకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఎలా గడిచినాయో, ఇంకా నార్మల్ టైంలో మనకి ఆకలి ఎక్కువగా ఉంటుంది, కానీ అమ్మవారి నవరాత్రులు పూజ ఎవరైతే చేస్తారో నిజంగా అసలు ఆకలే ఉండదు ఫ్రెండ్స్. మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 8:30, 9 అవుతుంది. అయినా అసలు ఆకలిగా అనిపించదు, తినాలని అనిపించదు. కాకపోతే ఇంకా ఫాస్టింగ్ వదలాలనేసే తినడం తప్పితే నార్మల్గా అయితే అస్సలు ఆకలి వేయదు. ఇదంతా అమ్మవారి అనుగ్రహం. ఇంకా ఇదైతే అమ్మవారికి ఇష్టమైన పానకము. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, వాటర్ తీసుకొని బెల్లము, ఇంకా ఇలాచీ పౌడరు, ఇంకా పచ్చకర్పూరం వేయాలి. ఇంకా నైవేద్యంగా అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎర్రగా ఉండే నైవేద్యాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి డైలీ ఎర్రగా ఉండే నైవేద్యాలు అయితే పండ్లు తీసుకుంటున్నాను. ఇంకా నైవేద్యంలో భాగంగా ఇంకా నేను పప్పు వడలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటారు. పోమోగ్రానైట్స్, ఇంకా వాటర్ మిలన్ ఇవైతే తీసుకుంటాను, ఎందుకంటే ఇవి రెడ్గా ఉంటాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన జువ్వాది పౌడర్ అయితే ఇంకా దీపం కుందిల్లో కలశంలో పీఠం పైన అమ్మవారికి, ఇంకా గణపతికి, గౌరమ్మకి అయితే వేస్తాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి సుగంధం ఇష్టం కాబట్టి రోలర్ అత్తర్ అయితే తీసుకున్నాను. ఇది పీఠం పైననైతే పూయాలి. ఇది అత్తరు వేసినాకనైతే పూజ గది మొత్తము సుగంధాలతో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరం కూడా మనము కలశంలో, దీపం కుందీలలో అమ్మవారికి, గణపతికి అన్నిటికైతే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇంకొక నైవేద్యం కూడా తీసుకుంటున్నాను. అదేంటంటే పోమోగ్రానైట్స్, ఇంకా ఒలిచి అయితే గింజలు అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి అయితే ఇవి చాలా ఇష్టము. ఇంకా నైవేద్యం చేసినా చేయకున్నా మనం పోమోగ్రానైట్స్ గింజలు పెడితే సరిపోతుంది. ఈరోజు స్పెషల్ దీపం ఏంటంటే బెల్లం దీపం కదా. ఇంకా బెల్లం దీపం పెట్టడానికైతే తమలపాకునైతే తీసుకున్నాను. ఇంకా తీసుకొని బెల్లం అయితే పెట్టేసి బెల్లంకి కూడా గంధం కుంకుమనైతే పెట్టినాను. ఇంకా మనం దీపం వెలిగించాలి కాబట్టి దీపం వెలిగించే మందము ఒక స్పూన్ తీసుకొని రౌండ్గా అయితే చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని మనం పువ్వొత్తి పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడండి ఎలా రౌండ్గా వేసుకున్నాను. ఇంకా ఈరోజు నేను అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తున్నానంటే శాకాంబరి రూపంలో అయితే కొలుస్తున్నాను. ఇంకా ఇదైతే అమ్మవారికి చాలా ఇష్టమైన రూపం అని అంటారు. ఇంకా అందుకనే నేను బెల్లం దీపం కూడా వెలిగిస్తున్నాను. బెల్లం దీపం వెలిగిస్తే దాని యొక్క విశిష్టత ఏంటంటే అప్పుల బాధలు తీరుతాయి, మన ఇంట్లో సిరి సంపదలు అయితే తొలుగుతాయి. ఇంకా ఇలాంటి ఇన్ని రకాల దీపాలు అయితే ఈ అమ్మవారికి ఒక్కరికే సాధ్యం కావచ్చు. ఇంకా నాకైతే అది చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రతి దేవుణ్ణి కొలుస్తాము, కానీ ఇన్ని రకాల దీపాలు మాత్రం ఈ అమ్మవారికే ఆ భాగ్యం అనేది దక్కుతుంది. నెక్స్ట్ దీపం కుందిల్లో అయితే ఇంకా నేను ఆయిల్, కొంచెము నెయ్యి కూడా వేస్తున్నాను. ఓన్లీ బెల్లము దీపంలో మాత్రం నెయ్యి మాత్రమే వేస్తున్నాను. ఇంకా నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే అన్నీ పెట్టాను. క్యారెట్లు, టొమాటో, ఇంకా బ్రింజాలు, బెండకాయలు. ఇంకా ఎక్కువగా ఉంటే మనం ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. సొరకాయలైనా ఏదైనా కానీ పెట్టుకొని అమ్మవారిని అయితే శాకాంబరి రూపంలో అయితే కొలవచ్చు. ఇంకా 9వ రోజు, 8వ రోజు పూజా విధానం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలోనైతే నేను చూపిస్తాను. ఇప్పుడు అమ్మవారికి దీపం అయితే వెలిగిద్దాము.
దీపం వెలిగిస్తున్నంతసేపు గంటనైతే మోగుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బయట మనకి తుమ్ములు కానీ ఏది వినబడకుండా ఈ గంటనైతే మోగించాలి. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా ఇది ధూప్ స్టిక్, ఇంకా నెక్స్ట్ ధూపం కూడా వేస్తాను బొగ్గులతో. పచ్చకర్పూరం అన్నీ వేసి ధూపం వేస్తాను. అమ్మవారికి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే చూడండి ఎలా ఉందో. నేను దీపం ముట్టించినాక అన్ని అలంకరణ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే ధూపం అయితే వేస్తున్నాను. ఇంట్లో బొగ్గులతో అయితే ఫస్ట్ పచ్చకర్పూరము, ఇంకా ధూపం వేసే పౌడర్స్ ఉంటాయి కదా, మేమైతే బయట పూజ స్టోర్ నుండి ఒక 3 రకాల ధూపం పౌడర్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాటితో అయితే డైలీ అమ్మవారికి ఇంకా ధూపం వేసి మా ఇంట్లో కూడా రూమ్కి ధూపం అయితే చూపిస్తాము. ఎందుకంటే ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా ఏదైనా చెడు దృష్టి ఉన్నా కానీ అంతా పోతుంది. ఇంకా ఇలా అయితే పూజనైతే చేసుకున్నాను. ధూపం వేసేటప్పుడు ఇంకా అమ్మవారికి అయితే ధూపం అయితే ఇలా చూపించాలి. ధూపం తర్వాత ఇంకా కర్పూరంతో హారతి ఇచ్చి మనం పెట్టిన నైవేద్యాలు ఇంకా పూజ అంతా అమ్మవారికి అయితే చూపించుకోవాలి వాటర్ తిప్పుకుంటూ. కర్పూర హారతి అమ్మవారికి చూపించిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను. తర్వాత ఇంకా నేనైతే తీసుకున్నాను. దీంతో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. అమ్మవారి అనుగ్రహంతో 7వ రోజు కూడా సక్సెస్ఫుల్గా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారో ఒక్కసారి అయితే చూసి మీరు కూడా అమ్మవారికి ఏదైనా కోరిక ఉంటే మొక్కుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా అలంకరణ తర్వాత అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు కదా. నాకైతే ఈరోజైతే ఈ శాకాంబరి అవతారంలో అమ్మవారిని కొలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పూజ తర్వాత ఇంకా ఫాస్టింగ్ వదలాలి కదా. ఈరోజు అయితే అరటాకైతే తెచ్చుకున్నాను. ఇంకా ఇది మా ఇంట్లోనే చెట్టు ఉంటుంది. ఫస్ట్ అయితే సాల్ట్ అమ్మవారికి నైవేద్యంగా వేసిన గారెలు, ఫస్ట్ కర్రీ, ఇంకా నెక్స్ట్ రైస్ కర్డ్ వేసి ఇంకా మళ్ళీ దానిపైన కర్రీ వేసుకొని అయితే ఈరోజుకి ఫాస్టింగ్ అయితే ఈ ఐటమ్స్ చేసుకున్నాను. ఇంకా దీని తర్వాత ఫాస్టింగ్ అయితే వదలడమే. ఇంకా మార్నింగ్ నుండి ఏం తినకుండా 9-9:30కి తినేసరికి అయితే అసలు తినాలనే ఆకలి అయితే అస్సలు వేయదు. కడుపు నిండుగానే ఉంటుంది అమ్మవారి పూజ చేసిన తర్వాత. ఇంకా ఈ రోజుకైతే పూజ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పూజ ఎలా చేశాను అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.